హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ 23 మూవీ. ఇది ఒక తెలుగు మూవీ భయ్య. ఇది ఆల్రెడీ మనకైతే థియేటర్‌లో మేలనే రిలీజ్ అయిపోయిందనమాట. అప్పుడు నేనైతే చూడలేదు. కానీ ఇప్పుడు మనకైతే అమెజాన్ ప్రైమ్‌లోకైతే వచ్చేసింది. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన హీరోకి చాలా అంటే చాలా కష్టాలైతే వస్తాయి. ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఒక ప్లాన్ అయితే వేస్తాడు. మరి ఆ ప్లాన్‌ని సక్సెస్ అయ్యాడా లేదా? దాని తర్వాత ఏం జరిగిందనేసి మూవీ ఒక ప్లాట్. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే హీరో అండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరి యాక్టింగ్ అయితే చాలా బావుంది. అండ్ వీళ్ళిద్దరు కొత్త యాక్టర్స్ అనమాట. అండ్ మూవీలో కూడా చాలా కొత్త యాక్టర్స్ అయితే ఉంటారు. అండ్ వాళ్ళందరి యాక్టింగ్ కూడా చాలా బావుంది. అండ్ రియలిస్టిక్ అయితే నాకైతే అనిపించింది భయ్య. మూవీలో మనకు రియల్‌గా జరిగిన స్టోరీస్ అయితే కొన్ని చూపెడతారనమాట. అవి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే నాకైతే అనిపించినాయి. అలాగే మనకైతే రియల్ లొకేషన్‌లో అయితే తీశారనమాట మూవీ అంతా. అది నాకైతే చాలా పర్ఫెక్ట్ అనిపించింది. అలాగే మనకు సినిమాటోగ్రఫీ అయితే చాలా బావుందనమాట. అండ్ బీజీఎం కూడా నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. అలాగే మనకు పోలీస్ స్టేషన్‌లో వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. హీరో అండ్ హీరోయిన్ అయితే లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది భయ్య. ఇవి నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. రన్ టైమ్ వచ్చేసి మనకైతే 2 అవర్స్ పైనే ఉంటుంది. కానీ మనకైతే 3 అవర్స్ మూవీ చూసాంరా అనిపిస్తదనమాట. ఎందుకంటే అంత స్లో అంటే స్లో నరేషన్ అయితే వెళ్తూ ఉంటది మూవీ అంతా. మనకు కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్ అస్సలు వర్కౌట్ కాలేదు. ఎస్పెషల్‌గా మనకైతే క్లైమాక్స్‌లో అనమాట. మనకు మూవీ చూసేటప్పుడు ఎక్కడ కూడా హై మూవ్‌మెంట్ అనేది రాదనమాట. చాలా ఫ్లాట్ నరేషన్ అయితే వెళ్తూ ఉంటుంది. అండ్ లాజిక్స్ అయితే అస్సలు ఉండవు. అండ్ మూవీలో అయితే సాంగ్స్ అయితే అసలు అత్తనే ఉంటాయి ఆ సాంగ్స్ అనేది. సరే సాంగ్స్ అన్నా బాగున్నాయి అంటే అస్సలు బాగాలేవు అనిపించాయి నాకైతే. మూవీలో మనకైతే మెసేజ్ ఇద్దాం అనుకున్నారు కానీ ఆ మెసేజ్ అంతా వర్కౌట్ కాలేదనిపించింది నాకు. అలాగే వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీ అనేది కరెక్ట్‌గా అయితే చెప్పలేకపోయారు భయ్య. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా భయ్ మూవీ చెప్పరా అంటే నాకైతే వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. బికాస్ ఆఫ్ వారు రియల్ లొకేషన్‌లో అయితే తీశారు. అలాగే వారు రియల్‌గా జరిగిన స్టోరీస్ అయితే చెప్తారనమాట. అవి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించాయి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మీరైతే చూసేయండి. అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది రైట్ నౌ. ఇదే డార్లింగ్స్ మరి 23 మూవీ రివ్యూ అన్నమాట. మరి ఎలా అనిపించింది? మరి మీరు మూవీ చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. రివ్యూ కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.